ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని మీకు రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది చూసారా, పోలీస్ గెటప్లో వినాయకుడు అయితే ఉన్నారు. ఇది వినాయకుడు అండ్ ఎలక కలిపి పోలీస్ గెటప్ ఎలక మహారాజును. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి విగ్రహాన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ డే 3లోనే నిజంగా డిఫరెంట్గా అన్ని టైప్ ఆఫ్ వినాయకుడులు అయితే ఉన్నాయి. ప్రతి వినాయకుడిని మనం రివ్యూలు అయితే ఇప్పుడు చేయలేము. ఒక 10 days తర్వాత వస్తే వాటి రివ్యూలు అన్నీ మళ్ళీ వస్తాం కాబట్టి మొత్తాన్ని చూపిస్తాం. విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసేద్దారండి. ఇది చూడండి శివుడు అవతారం, దాని కొంచెం ముందు త్రిశూలం మీద శివుడు అవతారం ఉంది. ఇంకా రండి, ముందుకు రండి. చాలా అంటే చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాలు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్స్లో ఉన్నాయి. చూసారు అక్కడ అన్ని వాళ్ళు కూడా ఇప్పుడే తయారు చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లో కదా, అన్ని వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు విగ్రహాన్ని ఆ రూపాలని నీట్గా క్లీన్గా చేయించుకున్న వాళ్ళకి అందించాలని. ఒక్కొక్క విగ్రహాన్ని చూడండి చాలా నీట్గా క్లీన్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ విగ్రహాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా ఫినిషింగ్, అన్ని వాళ్ళు అయితే చాలా ఫినిషింగ్గా చాలా నీట్గా ఆ విగ్రహానికి ఉన్న రూపాన్ని ఏమాత్రం ఇది చేయకుండా ఎంతో నీట్గా చేస్తున్నారు అన్ని వాళ్ళు అయితే. ఈ అన్ని వాళ్ళకి నిజంగా యాక్సెప్ట్. మీకు ఇంకొక అద్భుతం ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది చూసారా, ఇక్కడ కొంచెం ముందు రండి, బాలగణేశుడు జారుబల్ల మీద జారుతున్నట్టు చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహాలను చూస్తుంటే నాకు నిజంగా చాలా అంటే నా చిన్నప్పటి నుంచి నేను వినాయకుడికి బిగ్గెస్ట్. ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్న వినాయకులను చూస్తే ఇంకా చూడాలి అనిపిస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ వినాయకులను అయితే నేను చాలా రోజులు అవుతుంది ఇన్ని విగ్రహాలను ఎంత అద్భుతంగా ఉన్న విగ్రహాలు అన్నిటిని చూడడం. ఈ మోడల్స్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని విగ్రహాలని ఇంత టైంలోని చూస్తుంటే నిజంగా ఒక్కొక్క విగ్రహానికి చూస్తుంటే చాలా డిఫరెంట్గా. అంటే ఏంటంటే దత్తాత్రేయ విగ్రహం చూసారా, ఈ విగ్రహాలన్నీ ఇప్పుడే ఇలా ఉన్నాయంటే దీని కలరింగ్ అయ్యాక ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఈ విగ్రహాలన్నింటినీ చూస్తుంటే నాకు చాలా అంటే నా చిన్నప్పుడు చూసిన విగ్రహాలన్నిటికన్నా ఈ విగ్రహాలని చాలా హ్యాపీగా ఉన్నాయి. అయితే ఈ టైప్ ఆఫ్ విగ్రహాలని ఇంత నీట్గా ఇంత త్వరగా చేసినట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని విగ్రహాలని ఇప్పుడే ఇలాగ ఉన్నాయంటే, స్టార్టింగ్లో ఇలాగ ఉన్నాయంటే ఎండింగ్ వచ్చేసరికి ఈ విగ్రహాలు అన్నిటికీ చాలా అందంగా ఉంటాయి. ఈ విగ్రహం చూసారా, ఎద్దు తలపైన వినాయకుడిని చూస్తుంటే ఎంత డిఫరెంట్గా. ఈ విగ్రహాలన్నీ చాలా స్మూత్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ విగ్రహాలన్నీ ఇంకా చాలా అద్భుతంగా వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎంత అందంగా ఉన్నాయంటే ఈ విగ్రహాలన్నీ నాకైతే నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఏం చెప్పాలనుకున్నానంటే ఈ విగ్రహాలన్నింటినీ చూస్తుంటే నాకు మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వినాయకుడిని ఇష్టపడిన వారు అంటే ఎవరు ఉండరు కాబట్టి ఈ వినాయక విగ్రహాలను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత డిఫరెంట్గా ఇన్ని మోడల్స్ని ఫస్ట్ టైం నేనైతే ఇన్ని విగ్రహాలని ఇంత దగ్గర ఇన్నిసార్లు చూడడం అంటే. చూడండి విగ్రహాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న వీడియోస్ నాకే ఎంత ఆనందంగా ఉందంటే ఇంకా మీరు చూస్తే మరి ఇంకా హ్యాపీగా, ఈ వీడియోలు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలు చాలా అద్భుతంగా ఎంత ఆనందంగా ఉన్నాయి. ఈ విగ్రహాలన్నిటికీ చూడండి చాలా టైప్ ఆఫ్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఈ వీడియోలకి నిజంగా ఈ వీడియో అయితే నా వరకు మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ విగ్రహాలన్నీ నాకైతే చాలా నచ్చాయి. ఇది చూసారా, పెన్సిల్ మీద వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ ఈ వినాయకుడిలో చూసుకున్నట్టుంది. చాలామంది చెప్పాం కదా లాస్ట్ వీడియోలో, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టమైన వినాయకుడు పండుగ అంటే ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. ఈ వినాయక చవితిలో చాలా వరకు. సో ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ చూడండి, కొంచెం రండి ఇలా రండి ఫ్రెండ్స్. ఈ వినాయకుడు చూసారా, పార్వతి ఒడిలో వినాయకుడు ఆడుకున్నట్టుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ వినాయకుడిని చూస్తే నాకు నిజంగా చిన్నప్పుడు ఒక వీడియోలో చూసేటట్టు ఈ బాలగణేశులు ఇవన్నిటిని నిజంగా ఈ విగ్రహాలన్నిటి చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఈ విగ్రహాలన్నీ చూసాక నాకే అంత మనసుకి హ్యాపీగా ఉంది. మీ వరకైతే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి విగ్రహాన్ని చూసారు, రాముడు గెటప్ విగ్రహాన్ని, ఈ విగ్రహాలన్నీ చాలా డిఫరెంట్గా నిజంగా థాట్స్కి యాక్సెప్ట్. ఇది చూడండి బుద్ధుడు అవతారంలోని వినాయకుడు చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. వీళ్ళు